హలో వ్యూవర్స్, వెల్కమ్ టు మై ఛానల్. మా ఫ్రెండ్స్ అండ్ తెలిసిన వాళ్ళు అయితే ఎందుకు వీడియోస్ పెట్టట్లేదు, అంతకుముందు డైలీ పెట్టేవాళ్ళు కదా అని చెప్పేసి అడుగుతున్నారనమాట. సో ఇలా అయితే వీడియో తీసి పెడుతున్నాను అనమాట, ఎందుకు తీయట్లేదు అనేసి. అండ్ ఎందుకంటే మెయిన్ ప్రాబ్లం వచ్చేసి హెల్త్ బాగాలేదనమాట. సో ఎప్పటి నుంచి అంటే వినాయక చవితి రోజు నుంచి అండి నాకు ఫీవరు. అండ్ అలాగే మా బాబుకి మా హస్బెండ్కి కూడా ఫీవరే అనమాట. నాకైతే రాకూడని అన్నీ నాకే వచ్చినట్లు ఉన్నాయండి నా ప్రాణానికి. అండ్ డెంగ్యూ, టైఫాయిడ్, మలేరియా అనమాట. సో వైరల్ ఫీవర్స్ అనమాట. ఈ కాలంలో అయితే వైరల్ ఫీవర్స్ అయితే చాలా ఉన్నాయి కదా. నాకైతే అప్పటి నుంచి ఇప్పటికీ కూడా తగ్గలేదనమాట. కొంచెం బాడీ పెయిన్స్ అండ్ నీరసంగా కూడా ఉంది. ఈ వీడియో అయితే అప్పుడుదనమాట. సో నాకు ఓపిక లేక అయితే కొంచెం లేట్గా పెడుతున్నాను వీడియో. అండ్ అలాగే మా మేనత్త గారు కూడా చనిపోయారండి 5th. సో కొంచెం ఆ బాధలో ఉండి వీడియోస్ అనేది తీయలేకపోయాను అనమాట. మా మేనత్త అంటే మాకు చాలా ఇష్టం అండి. మా ఇంటి దగ్గరే ఇల్లు కూడా. సో చిన్నప్పటి నుంచి మా అమ్మ తర్వాత అమ్మ అనమాట తను. సో ఆ డిప్రెషన్లో ఉండైతే ఇలా ఫీవర్ అయితే వచ్చిందనమాట. అండ్ అలాగే వర్షంలో తడిచాము. సో వైరల్ ఫీవర్స్ అయితే ఉన్నాయి కదండి. ఆ వైరల్ ఫీవర్స్ అయితే వచ్చాయి. ఈ చెయ్యి ఎందుకు ఇలా వాసిందంటే క్యాన్లో పెట్టిన తర్వాత మా బాబు అయితే నా దగ్గరికి రాకుండా, నాకు చిన్న బాబు కదండి, నా దగ్గరికి రాకుండా ఉండలేక సడన్గా వచ్చేసాడనమాట. సో అది చెయ్యి అయితే సూది కదిలింది, లోపల నరం పక్కకు తొలగిందనమాట. అది వాసింది. నేనైతే ఏం పర్లేదులే అని చెప్పేసి ఇంజెక్షన్స్ 2 డేస్ అయితే చేయించుకున్నాను అలాగే. అండ్ తర్వాత బాగా నొప్పి లేసి అయితే అందరి హ్యాండ్కి అయితే ఇంజెక్షన్స్ వేయించుకున్నాను. నరానికి డైరెక్ట్గా చేసేసారనమాట. అమ్మా, పెయిన్ అనేది అయితే తట్టుకోలేకపోయాను అనమాట. ఇంజెక్షన్స్ అయితే చాలా చేయించుకున్నాను. అండ్ ముందు మెడిసిన్ వాడాము, కానీ అది తగ్గలేదన్నమాట. తర్వాత మళ్ళీ చెకప్కి వెళ్తే డబుల్ మలేరియా ఉందని చెప్పేసి అన్నారు. చాలా భయం వేసింది. అండ్ అలాగే అసలు కూర్చోలేకపోతున్నా, నించోలేకపోతున్నా అనమాట. ఎప్పుడు పడుకొనే ఉండాలనిపిస్తూ ఉండేది. వామిటింగ్స్ అయినవి, అన్నం ఫుడ్ కానీ జ్యూస్ కానీ ఏదన్నా తాగడానికి కూడా లేదనమాట. బాగా వామిటింగ్స్ అయిపోయాయి. అలాగే మెడిసిన్ వాడి వాడి ఇంజెక్షన్స్ వేయించుకొని బాగా సిక్ అయిపోయాయి అనమాట. సో ఇలా అయితే వాసిందనమాట. ఎవరికైనా ఫీవర్స్ వచ్చి క్యాన్లో పెట్టుకుంటే మాత్రం పిల్లల్ని అయితే దగ్గరికి రానిచ్చకండి. ఇలా అయితే జరుగుతుందనమాట. మనం ఏం కాదులే అనుకుంటాం కానీ నా హ్యాండ్ అయితే బాగా నొప్పిగా ఉందనమాట. ఇప్పుడు కొంచెం పర్లేదు, తగ్గింది. సో అందుకే వీడియో అప్లోడ్ చేస్తున్నాను అనమాట. ఇప్పుడైతే పూర్తిగా తగ్గిపోయిందనమాట. లైట్గా ఉంది పెయిన్ అనేది. కానీ ఫేస్, బాడీ కలర్ అంతా చేంజ్ అయిపోయిందండి. బ్లాక్ అయింది. అండ్ అలాగే చిన్న చిన్న ర్యాషెస్ అనేది వచ్చిందనమాట. ఎందుకంటే మెడిసిన్ పవర్కి అనమాట. వేడి ఉంటుంది కదండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు ఉంటే సబ్స్క్రైబ్ చేయండి ప్లీజ్.